టాస్క్ 45 పిల్లలతో డాక్టర్ ఆడటం. మీరు ఇంట్లో స్టెథోస్కోప్, ఇంజెక్షన్, థర్మామీటర్ మరియు ప్రిస్క్రిప్షన్ పేజీ వంటి ఏదైనా ఉపయోగించవచ్చు. మొదట మీరు అసలు వస్తువు ఎలా ఉంటుందో పిల్లలకు చూపించి, ఆపై ఆటలా నటించాలి. పిల్లలు చున్నీని స్టెథోస్కోప్గా ఉపయోగించవచ్చు, కానీ నిజమైన స్టెథోస్కోప్ ఎలా ఉంటుందో కూడా వారు తెలుసుకోవాలి. వారికి చిత్రాలను చూపించండి లేదా యూట్యూబ్లో వీడియోలను చూపించండి. ఇలా అన్ని అంశాలను వారికి చూపించండి. ఇప్పుడు డాక్టర్ ఆడుకుందాం. నాకు ఒంట్లో బాగా లేదు. చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్దాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. కొన్ని రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు. నన్ను మీ చెకప్ చేయనివ్వండి. నా స్టెథోస్కోప్తో మీ శరీరంలోని శబ్దాలను పరిశీలిస్తాను. మీ గుండె చప్పుడు, మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు మరియు మీరు తినేటప్పుడు మీ పొట్ట వంటి శబ్దాలను నేను వింటాను. నా థర్మామీటర్తో మీ ఉష్ణోగ్రతను పరిశీలిస్తాను. నా థర్మామీటర్ నా రోగి చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటే నాకు చూపిస్తుంది. మీరు మీ నాలుక కింద మీ నోటిలో థర్మామీటర్ ఉంచవచ్చు. లేదా మీ చంక కింద పెట్టుకోవచ్చు. 4 నిమిషాలు అక్కడే ఉంచి, ఆపై నాకు ఇవ్వండి. అవును, మీకు 100 జ్వరం ఉంది. మీరు బలహీనంగా మరియు అలసటతో ఉన్నారా? అవును. నేను అన్ని వేళలా బలహీనంగా మరియు అలసిపోయి ఉంటాను. మీరు రోజూ ఏమి తింటారు? డాక్టర్, నేను పప్పు, కూర, అన్నం లేదా రొట్టె తింటాను. అప్పుడప్పుడు పండ్లు కూడా తింటాను. మీ ఆహారం ఆరోగ్యకరమైనది, కానీ మీరు దీనితో పాటు ప్రోటీన్ తినాలి. మీరు ప్రోటీన్ తినడం లేదు. శరీరాన్ని సరిచేయడానికి ప్రోటీన్ అవసరం. మీరు మీ ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ తినాలి. శనగపప్పు, సత్తు పొడి తీసుకోవచ్చు. మీరు కొన్నిసార్లు తోటకూర కూడా తినవచ్చు. మీరు తినే ఆహారం మీకు సరిపోకపోతే లేదా మీకు అలెర్జీలు వచ్చినట్లయితే వెంటనే తినడం మానేయండి. డాక్టర్, ఏ ఇతర ఆహారాలలో ప్రోటీన్ ఉంటుంది? పాలు, చీజ్, పన్నీర్, పెరుగు, టోఫు, చికెన్, గుడ్లు మరియు చేపలు ప్రోటీన్లు అధికంగా ఉండే కొన్ని ఇతర ఆహారాలు. అవును, మీరు చెప్పింది నిజమే డాక్టర్. నేను ప్రోటీన్ తినట్లేదు. నేను తినడం ప్రారంభిస్తాను. అవును, మరియు మీరు పిల్లలకు కూడా ఇవ్వాలి. మీకు ఇంజెక్షన్ ఇస్తాను. అక్కడ చూడండి, మీకు ఇంజెక్షన్ ఇస్తాను. ఇప్పుడు నేను మీకోసం ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను. మీరు మందుల దుకాణంకి వెళ్లి మందులు కొనవచ్చు. ఈ మందు యొక్క ఒక్క టాబ్లెట్ ప్రతిరోజు 3 రోజులు తీసుకోండి మరియు మీరు మంచి అనుభూతి చెందుతారు. ధన్యవాదాలు డాక్టర్. డాక్టర్, దయచేసి నాకు ఫీజు చెప్పండి. 5 రూపాయలు. డాక్టర్, నా దగ్గర నగదు లేదు. నేను భీమ్ లేదా గూగుల్ పేతో లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చా? అవును, మీరు మీ క్రెడిట్ కార్డుతో లేదా మీ ఫోన్లోని ఈ యాప్లలో దేని ద్వారానైనా చెల్లించవచ్చు. సరే, చెల్లింపు పూర్తయింది. దయచేసి చూడండి. అవును, వచ్చింది. ధన్యవాదాలు డాక్టర్. మీకు స్వాగతం. నాకు ఒంట్లో బాగా లేదు. చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్దాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. కొన్ని రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు. నన్ను మీ చెకప్ చేయనివ్వండి. నా స్టెథోస్కోప్తో మీ శరీరంలోని శబ్దాలను పరిశీలిస్తాను. మీ గుండె చప్పుడు, మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు మరియు మీరు తినేటప్పుడు మీ పొట్ట వంటి శబ్దాలను నేను వింటాను. నా థర్మామీటర్తో మీ ఉష్ణోగ్రతను పరిశీలిస్తాను. నా థర్మామీటర్ నా రోగి చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటే నాకు చూపిస్తుంది. మీరు మీ నాలుక కింద మీ నోటిలో థర్మామీటర్ ఉంచవచ్చు. లేదా మీ చంక కింద పెట్టుకోవచ్చు. 4 నిమిషాలు అక్కడే ఉంచి, ఆపై నాకు ఇవ్వండి. అవును, మీకు 100 జ్వరం ఉంది. మీరు బలహీనంగా మరియు అలసటతో ఉన్నారా? అవును. నేను అన్ని వేళలా బలహీనంగా మరియు అలసిపోయి ఉంటాను. మీరు రోజూ ఏమి తింటారు? డాక్టర్, నేను పప్పు, కూర, అన్నం లేదా రొట్టె తింటాను. అప్పుడప్పుడు పండ్లు కూడా తింటాను. మీ ఆహారం ఆరోగ్యకరమైనది,
కానీ మీరు దీనితో పాటు ప్రోటీన్ తినాలి. డాక్టర్, ఏ ఇతర ఆహారాలలో ప్రోటీన్ ఉంటుంది? మీరు నాకు ఏదైనా 3 చెప్పగలరా? పాలు, గుడ్లు, పెరుగు. శరీరాన్ని సరిచేయడానికి ప్రోటీన్ అవసరం. మీకు ఇంజెక్షన్ ఇస్తాను. అక్కడ చూడండి, మీకు ఇంజెక్షన్ ఇస్తాను. ఇప్పుడు నేను మీకోసం ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను. మీరు మందుల దుకాణంకి వెళ్లి మందులు కొనవచ్చు. ఈ మందు యొక్క ఒక్క టాబ్లెట్ ప్రతిరోజు 3 రోజులు తీసుకోండి మరియు మీరు మంచి అనుభూతి చెందుతారు. ధన్యవాదాలు డాక్టర్. డాక్టర్, దయచేసి నాకు ఫీజు చెప్పండి. 5 రూపాయలు. డాక్టర్, నా దగ్గర నగదు లేదు. నేను భీమ్ లేదా గూగుల్ పేతో లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చా? అవును, మీరు మీ క్రెడిట్ కార్డుతో లేదా మీ ఫోన్లోని ఈ యాప్లలో దేని ద్వారానైనా చెల్లించవచ్చు. సరే, చెల్లింపు పూర్తయింది. దయచేసి చూడండి. అవును, వచ్చింది. ధన్యవాదాలు డాక్టర్. మీకు స్వాగతం. పిల్లలతో నటించమని మేము సలహా ఇస్తాము. ఇలా ఆడటం ఊహను పెంచుతుంది మరియు పిల్లలను వారి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి, భావోద్వేగాలను గుర్తించడానికి సహాయపడుతుంది. వారి పదజాలాన్ని అభివృద్ధి చేయడానికి, తాజా ఆలోచనలను రూపొందించడానికి మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన ఆట ద్వారా పిల్లలు తమను తాము ఆనందించేటప్పుడు సృజనాత్మకతను పెంచుకోవచ్చు మరియు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మంచి రోజు.